సో ఫాల్ కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ కి ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలని డౌట్ ఉంటుంది. కొంతమంది బీటెక్ సెకండ్ ఇయర్ నుంచే మొదలు పెట్టేస్తారు. సో కరెక్ట్ గా ఒక సంవత్సరం ముందు ఆగస్ట్ లోపు మీరు జిఆర్ఈ ఐఎల్సి ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని సో ఆగస్ట్ లోపే ఒక ముగ్గురు ప్రొఫెసర్స్ ని మీకు లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇవ్వగలిగే ప్రొఫెసర్స్ ని డిసైడ్ చేసుకుని వాళ్ళతో మాట్లాడండి. సెప్టెంబర్ లో షార్ట్ లిస్ట్ చేసుకుని ఎస్ఓపి మీద వర్క్ చేయడం మొదలు పెట్టండి. సో ఇంకా జిఆర్ఈ టోఫెల్ ఏమైనా రిటేక్ చేయాలన్నా కూడా సెప్టెంబర్ లో పూర్తి చేసేయడం చాలా మంచి పని. సో ఫారెన్ లో మీరు చదవాలనుకుంటున్న యూనివర్సిటీస్ లో వర్క్ చేసే ప్రొఫెసర్స్ కి చిన్న మెయిల్స్ పెట్టండి. అవి మీకు తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ లో యూజ్ అవుతాయి. సో అక్టోబర్ లో మీరు డిసైడ్ చేసుకున్న యూనివర్సిటీస్ కి ట్రాన్స్క్రిప్ట్స్ కానీ జిఆర్ఈ ఐఎల్స్ కోర్స్ పంపడం మొదలు పెట్టండి. ఇంకా ట్రాన్స్క్రిప్ట్స్ ఆర్డర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వెస్ అవాల్యుయేషన్ అవసరమైతే అప్లై చేసుకోండి. స్కాలర్షిప్స్ డెడ్ లైన్స్ మాత్రం ఎప్పుడు చూసుకోవాలి. సో నవంబర్ కల్లా ఎస్ఓపీస్ ఎల్ఓఆర్స్ రెజ్యూమే మొత్తం ప్రిపేర్ అయిపోవాలి. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్ చేయడం కూడా ఈ నెలలోనే స్టార్ట్ చేసేయాలి. డిసెంబర్ కల్లా ఆన్లైన్ అప్లికేషన్స్ మొత్తం అయిపోవాలి. సో జనవరిలో మీకు ఇంకా ట్రై చేయాలనిపిస్తే యూనివర్సిటీస్ వాటికి కూడా అప్లై చేయడం మొదలు పెట్టండి. ఇంకా మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే అయిపోయినట్టు కాదు. యూనివర్సిటీస్ కొన్నిసార్లు ఇంకా డాక్యుమెంట్స్ అడుగుతారనమాట. సో అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి అన్ని యూనివర్సిటీస్ పోర్టల్స్ లో. సో మార్చ్ కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి మీరు ఫినాన్సెస్ ప్లాన్ చేసుకోవడం మొదలు పెట్టాలి. సో ఫినాన్సెస్ లో కూడా మేము హెల్ప్ చేస్తాము. 2 వీక్స్ లో బెస్ట్ లోన్ అరేంజ్ చేస్తాము. ఏప్రిల్ లో మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటున్న యూనివర్సిటీస్ I-20 తీసుకోండి. సో మే కల్లా ఈ ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ ఇంకా యూనివర్సిటీస్ ఫైనలైజేషన్ అయిపోవాలి. జూన్ లో వీసా ఇంటర్వ్యూ అయిపోగానే ఆగస్ట్ లో ఎగిరిపోవాలి. అసిస్టెంట్షిప్ కోసము పార్ట్ టైమ్స్ కోసము ఒక నెల ముందే రావడం చాలా మంచిది. మీ అప్లికేషన్ ప్రాసెస్ లో A to Z మేము హెల్ప్ చేస్తాము. ఒకసారి నెంబర్స్ కి కాల్ చేసి మా కౌన్సిలర్స్ తో మాట్లాడండి. వాళ్ళ మాటల్లోనే వాళ్ళ అనుభవం మొత్తం అర్థమవుతుంది మీకు.